హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన చిక్పేట్ దొన్నె బిర్యానీ హౌస్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ స్థానిక కార్పొరేటర్ సోదా కిరణ్తో కలిసి ప్రారంభించారు. బిర్యానీ హౌస్ నిర్వాహకుడు మిథులేష్ మాట్లాడుతూ సామాన్య ప్రజలు కూడా బిర్యానీ టేస్ట్ చేసేలా సరసమైన ధరల్లో అందిస్తామని తెలిపారు. సౌత్ ఇండియన్స్ నెంబర్ 1 దొన్నె బిర్యానీ బ్రాంచీలు ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని పెద్ద నగరాల్లో ఉన్నాయని తెలిపారు. కొత్త వెరైటీలు ముఖ్యంగా దొన్నె చికెన్ బిర్యానీ, దొన్నె చికెన్ బోన్లెస్ బిర్యానీ, దొన్నె చికెన్ లాలీపాప్ బిర్యానీ ఆల్ వెరైటీ హంగులతో బిర్యానీ ప్రియుల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తామని తెలిపారు. ఈరోజు మా ఇనాగ్రేషన్ ఉంది కేయూ క్రాస్ రోడ్లో ఆపోజిట్ కేయూ కాలేజ్. మా రెస్టారెంట్ పేరు చిక్పేట్ దొన్నె బిర్యానీ హౌస్. ఇది బెంగళూరు ఫ్రాంచైజీ అండి. సో ఈరోజు మాకు ఓపెనింగ్ ఉంది. సో మీ అందరికీ వెల్కమ్ చేస్తున్నాను. అందరూ వచ్చి ఒకసారి టేస్ట్ చూడండి. ఇది చాలా డిఫరెంట్ బిర్యానీ కంపేర్ టు ది అదర్ బిర్యానీస్. సో టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది. సో ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి, ఇది మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఓపెనింగ్కి విజయన్న వస్తారండి, వినయ్ అన్న అండ్ విజయన్న కూడా వస్తారు. ప్లస్ లోకల్ మా కిరణ్ అన్న కార్పొరేట్ అన్న కూడా వస్తారు త్రోలో. సో వెయిటింగ్ చేస్తున్నాం వాళ్ళ గురించి. మేము ఇప్పుడు రకాలు చాలా ఉన్నాయండి. దీంట్లో లాలీపాప్ బిర్యానీ ఉంది, డ్రమ్ స్టిక్ బిర్యానీ ఉంది, దమ్ బిర్యానీ ఉంది, ఓకే, పన్నీర్ బిర్యానీ ఉంది, వెజ్ బిర్యానీ ఉంది, మష్రూమ్ బిర్యానీస్ ఉన్నాయి. సో దీంట్లో స్టార్టర్స్ కూడా ఉన్నాయి, చాలా మటుకు డిఫరెంట్ స్టార్టర్స్ ఉన్నాయి బాగా. సో ఇది చాలా స్టార్టర్స్ ఇంకా బిర్యానీ చాలా డిఫరెంట్ ఉంటాయండి కంపేర్ టు ది అదర్ రెస్టారెంట్స్. ప్రైస్ అరౌండ్ బిర్యానీస్కి 250 దాకా ఉందండి. స్టార్టర్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. సో ఈక్వల్ రేంజ్లో ఉన్నాయి బిర్యానీ స్టార్టర్స్. కామన్ మ్యాన్ తినగలుగుతారండి. ఇది చాలా టేస్టీ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ చెప్పాలంటే. ఎందుకంటే నార్మల్గా మనం బాస్మతి రైస్ అనేది ఎవ్రీడే తినలేము. బట్ ఇది ఏంటంటే బాస్మతి అంతా కాస్ట్లీ రైస్. ఇది బాస్మతి అనేది మనకు 90-100 రూపీస్లో కూడా వస్తుంది, కానీ ఇది 110 రూపీస్ కేజీ. సో ఇది మోర్ దెన్ బాస్మతి రైస్. సో దీన్ని మేము జీరా రైస్ అంటాం. ఇది ఇక్కడ నుంచి కాదు, వెస్ట్ బెంగాల్ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తుంది. సో అక్కడ నుంచి రైస్ తెప్పించాల్సి వస్తుంది. సో ఇది చాలా కాస్ట్లీ మన బాస్మతి రైస్ కంతా.